రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించడానికి దశరథ మహారాజు అంగీకరించాడు కదా. ఆ సమయంలో ఆ మహర్షి దశరథ మహారాజుని ఎలా ఒప్పించాడు? ఇది నేపథ్యం అంటూ తెలిసినవాడు విశ్వామిత్రుడు, ఇదే నేపథ్యం అంటూ తెలిసినవాడు అగస్త్యుడు. అలాగే ఈ శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనే జ్ఞానం కలిగిన వారు సంపాతి, ఆ వివేకం కలిగిన వారు శబరి, ఆ వివేకం కలిగిన వారు జటాయువు. ప్రారంభంలో రామలక్ష్మణులు చిన్నవారు, వశిష్ఠుని వద్ద కులగురువు వద్ద ప్రాథమికమైనటువంటి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నారు. ఇలాంటి ఈ ఇరువురిని ఒక్కసారిగా విశ్వామిత్రుడు వచ్చేసి యజ్ఞ రక్షణార్థమై తన వెంట అడవులకు తీసుకువెడతాను అండగా, మాకు అండగా ఈ స్వామిని పంపించండి అనగా దశరథుడు అంగీకరించలేదు. పితృప్రేమ కదా. కానీ విశ్వామిత్రుడు అంటాడు, అహం వేద్మి, నాకు తెలుసును. రాముడు ఎవరో నీకు తెలియదు, రాముడు ఎవరో నాకు తెలుసు. నా వెంట పంపించినట్లయితే దేవతల కార్యం సువిఘ్నంగా నిర్విఘ్నంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పొరపాట్లు లేకుండా చక్కగా నిశ్చయంగా కొనసాగుతుంది, విఘ్నములన్నీ తొలగిపోతాయి, సునిశ్చయంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది అంటూ చెప్పగా విశ్వామిత్రుడి వాక్కుతో సంతృప్తి చెందిన అనంతరం దశరథుడు అతడి వెంట రామలక్ష్మణులను పంపిస్తాడు. విశ్వామిత్రుడు కూడా రామునకు మాత్రమే బల అతి బల అనే విద్యలతో పాటుగా 84 రకాలుగా ఉండేటటువంటి శస్త్రాస్త్ర విద్యలను రామునకు బోధిస్తే తదుపరి రామచంద్రుడు ఆ విద్యలన్నింటినీ లక్ష్మణునకు బోధిస్తాడు. దశరథుడిని ఒప్పించిన ఆ సందర్భంలో అహం వేద్మి, నాకు తెలుసు రాముడెవరో అంటూ విశ్వామిత్రుడు చెప్పగా మారు మాట్లాడాడు దశరథుడు. కాబట్టి ఎవరితోటైనా మనం ఏదైనా ప్రస్తావన చేసినప్పుడు నేను చెబుతున్నాను అంటూ నిట్రాటగా కరాఖండిగా ఖచ్చితంగా చెప్పాలి. రామకృష్ణ పరమహంసను నరేంద్రనాథుడు తదుపరి వివేకానందుడిగా మారాడు. ముందుగా నరేంద్రనాథుడిగా ఉన్నాడు. వచ్చి మీరు అమ్మవారిని చూశారా అంటూ అడగగా చూశాను అన్న ఆ ఒక్క మాటలో ఉన్న ఖచ్చితనం, నిక్కచ్చితనానికి నరేంద్రనాథుడు ఇలా స్వామి వివేకానందుడిగా మారవలసి వచ్చింది. నేపథ్యం ఏదైనా అనుభవించేటటువంటి స్థితిలో మాటలో కరాఖండి నిక్కచితనం ఉండాలి. అలా ఉన్నవాడు కనుకనే విశ్వామిత్రుడు తన సంకల్పాన్ని పూర్తి చేసుకోగలిగాడు, దశరథుడిని ఒప్పించగలిగాడు.